హాయ్ గైస్, ఐమ్ లోకేష్. ఇది ఎథిక్స్లో 5th క్వశ్చన్, 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. సో ఇదేంటంటే ఒక పర్సన్ ఎక్కడైతే పబ్లిక్ ఆఫీసెస్లో లేకపోతే ఆఫీసెస్లో ఆర్గనైజేషన్స్లో పనిచేస్తారంటే వాళ్ళకి ఈ యొక్క 7 ప్రిన్సిపల్స్ కానీ ఫాలో అయ్యారంటే గ్రోత్ ఆ ఒక ఆర్గనైజేషన్కి అండ్ దెన్ వాళ్ళకి చాలా బాగా గ్రోత్ ఉంటుంది. సో 7 ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, సెల్ఫ్లెస్నెస్. హోల్డర్స్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ షుడ్ యాక్ట్ సోల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. సో ఇదేంటంటే ఒక ఆఫీస్లో పనిచేసే వాళ్ళ ఒక పర్సనల్ ఇంట్రెస్ట్కి సెల్ఫిష్గా పనిచేయకుండా, లేకపోతే వాళ్ళ సొంత ఉపయోగం కోసమో ఒక సొంత ప్రయోజనం కోసమో పనిచేయకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం పనిచేయాలి. పబ్లిక్కి మంచి జరిగే వాటి కోసం పనిచేయాలి అండ్ పబ్లిక్కి ఎటువంటి హానికరం లేనట్టు పనిచేయాలి. సెకండ్ వన్, ఇంటగ్రిటీ. హోల్డర్స్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ మస్ట్ అవాయిడ్ ప్లేసింగ్ దెమ్సెల్వ్స్ అండర్ ఎనీ ఆబ్లిగేషన్ టు పీపుల్ ఆర్ ఆర్గనైజేషన్ దట్ మైట్ ట్రై inappropriately to influence them in their work. They should not act or take decisions in order to gain financial or other material benefits for themselves, their family or their friends. సో ఇదేంటంటే ఇంటగ్రిటీ. ఒక పబ్లిక్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళని ఎటువంటి ఆబ్లిగేషన్స్ కిందను ఉండకూడదు. లైక్ ఎలా అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ కావచ్చు, లేకపోతే బయట ఉన్న అఫీషియల్స్ కావచ్చు. సో వాళ్ళకి న్యాయం చేయాలి, లేకపోతే వాళ్ళ కోసం పనిచేయాలి అనేసి పెట్టుకోకూడదు. సో సపోజ్ వాళ్ళ దగ్గర వీళ్ళు కానీ ఏదైనా హెల్ప్ తీసుకున్నారంటే ఆ హెల్ప్ని చూపించి వాళ్ళకి ఏదైనా ఒక ఫేవర్స్ అడగచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరు ఉండకూడదు. సో వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. సో అది దాంతో. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నామంటే దాంతోనే దే షుడ్ నాట్ యాక్ట్ ఆర్ టేక్ డిసిషన్స్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ ఫినాన్షియల్ ఆర్ మెటీరియల్ బెనిఫిట్స్. సో ఇదేంటంటే వాళ్ళకి ఫినాన్షియల్గాను లేకపోతే మనీ ఏదైనా తీసుకోవడం కానీ, లేకపోతే మెటీరియల్స్ ఆఫీస్ ఒక ఫర్నిచర్ లేకపోతే ఇంకేదైనా ఆఫీస్ వస్తువులు అసెట్స్ తీసుకోవడం కానీ వాళ్ళ కోసమో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ కోసమో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కోసమో ఇవేమి తీసుకోకూడదు. వాళ్ళకి ఏదైనా మంచి జరిగేటట్టు డెసిషన్స్ కూడా వాళ్ళు తీసుకోకూడదు. సో అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూసుకున్నామంటే అబ్జెక్టివిటీ. హోల్డర్స్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ మస్ట్ యాక్ట్ అండ్ టేక్ డెసిషన్స్ ఇంపార్షియల్లీ, ఫెయిర్లీ అండ్ ఆన్ మెరిట్ యూసింగ్ ద బెస్ట్ ఎవిడెన్స్ అండ్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఆర్ బయాస్. సో ఇదేంటంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్గాను, ట్రూత్ఫుల్గాను, అలాగే ఎటువంటి డిస్క్రిమినేషన్ లైక్ ఒక వర్గానికి మంచి చేస్తూ ఇంకో వర్గానికి చెడుపు చేస్తూ, లేకపోతే కొందరికి మాత్రం బయాస్డ్గా లైక్ ఏదైనా ఇష్యూస్ జరిగింది, ఆ ఇష్యూస్ మిస్టేక్స్ జరిగింది, ఆ మిస్టేక్స్ మేనేజ్మెంట్కి మాత్రం బయాస్డ్గా చెప్పడము అలాంటివి ఏం చేయకూడదు. సో అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, అకౌంటబిలిటీ. హోల్డర్స్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ ఆర్ అకౌంటబుల్ టు పబ్లిక్ ఫర్ దేర్ డెసిషన్స్ అండ్ యాక్షన్స్ అండ్ మస్ట్ సబ్మిట్ themselves to scrutiny necessary to ensure this. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే అకౌంటబిలిటీ. వాళ్ళు వచ్చి పబ్లిక్ ఆఫీస్లో పనిచేస్తున్నారంటే పబ్లిక్కి వాళ్ళు అకౌంటబుల్. సో వాళ్ళు ఏమేమి డెసిషన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు చెప్పాలన్నమాట. లైక్ పబ్లిక్కి క్వశ్చన్ చేసే అథారిటీ ఉంటుంది. మీరు ఏం చేశారు, మీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్గా చేశారా లేదా, ఎలా ఉన్నాయి అనేసి. అలాగే పబ్లిక్ ఆఫీస్ ఏదైనా చేశారంటే దాన్ని స్క్రూటినీ చేయాలి. స్క్రూటినీ ఇన్ ద సెన్స్ మీన్స్ కరెక్టా కాదా అనేసి 1-2-3 సార్లు చెక్ చేయాలి. సో అలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అనేసి పబ్లిక్కి న్యాయంగా చెప్పాలి. సో పబ్లిక్కి అది అకౌంటబిలిటీ. ఓపెన్నెస్. హోల్డర్స్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ షుడ్ యాక్ట్ అండ్ టేక్ డెసిషన్స్ ఇన్ అన్ ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్. ఇన్ఫర్మేషన్ నాట్ బి విత్హెల్డ్ ఫ్రమ్ పబ్లిక్ అన్లెస్ దేర్ ఆర్ క్లియర్ అండ్ లాఫుల్ రీజన్స్ ఫర్ డూయింగ్ సో. ఇదేంటంటే ఓపెన్నెస్ కూడా లైక్ సిమిలర్ అకౌంటబిలిటీ లాగానే, కాకపోతే ఇదేంటంటే డెసిషన్స్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కావచ్చు అవి వచ్చి ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పబ్లిక్కి తెలియాలి. కాకపోతే దీంతో ఏంటంటే కొన్ని ఇన్ఫర్మేషన్స్ పబ్లిక్కి చెప్పడం వల్ల మేబీ పబ్లిక్కే ఏదైనా బాధ రావచ్చు, లేకపోతే పబ్లిక్కి ఏదైనా చెడు జరగచ్చు, అలాంటిది ఏమన్నా ఉండొచ్చు, లేకపోతే పబ్లిక్కి ఏదైనా డిమెరిట్ అవ్వచ్చు. సో అలాంటివి వచ్చి లాఫుల్గా ఉన్న పక్షంలో అప్పుడు వాళ్ళు పబ్లిక్ దగ్గర నుంచి చెప్పకుండా ఉండొచ్చు. 6th పాయింట్ చూసుకున్నామంటే హానెస్టీ. హోల్డర్స్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ షుడ్ బి ట్రూత్ఫుల్. ఇదంటే జస్ట్ నార్మల్ చిన్న పాయింట్. పబ్లిక్ ఆఫీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆపరేట్ చేస్తారో వాళ్ళు ట్రూత్ఫుల్గా నిజాలు చెప్పాలి. 7th వన్, లీడర్షిప్. హోల్డర్స్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ షుడ్ ఎగ్జిబిట్ దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ దేర్ ఓన్ బిహేవియర్. దే షుడ్ యాక్టివ్లీ ప్రమోట్ అండ్ robustly సపోర్ట్ ద ప్రిన్సిపల్స్ అండ్ బీ విల్లింగ్ టు ఛాలెంజ్ పూర్ బిహేవియర్ వెన్ ఎవర్ ఇట్ అకర్స్. కాకపోతే ఇది ఇంత అవసరం లేదు. దీని ఏంటంటే ప్రిన్సిపల్స్ ఇంతవరకు చదువుకున్నాను సరిపోద్ది, ఈ పాయింట్ లేకపోయినాను. సో ఇదేంటంటే హోల్డర్స్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ షుడ్ ఎగ్జిబిట్ దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ దేర్ ఓన్ బిహేవియర్. సో ఇదేంటంటే వాళ్ళ ఈ యొక్క ప్రిన్సిపల్స్ అన్ని ఒక సీనియర్ ఉన్నారు, లేకపోతే ఒక లీడర్షిప్ తీసుకొని లీడర్ ఉన్నారంటే ఫస్ట్ తను ఫాలో అవ్వాలన్నమాట. తను ఫాలో అయ్యి మిగతా వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పాలి. ఇంకా తను ఫాలో అవ్వకుండా మిగతా వాళ్ళని ఫాలో అవ్వమని చెప్తే ఇంకెవరు ఫాలో అవ్వరు. సో అది లీడర్షిప్.
దే షుడ్ యాక్టివ్లీ ప్రమోట్ అండ్ రోబస్ట్లీ సపోర్ట్ దీస్ ప్రిన్సిపల్స్. ఇదేంటంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం వల్ల అందరికీ తను పాటించడం వల్ల తను ప్రమోట్ చేసి బాగా సపోర్ట్ చేయొచ్చు, ఎక్కువగా సపోర్ట్ చేయొచ్చు ఈ ప్రిన్సిపల్స్ని. సో అది ఆ క్వాలిటీ సెవెంత్ లీడర్షిప్. సో ఈ యొక్క 7 పాయింట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 7 పాయింట్స్ లాగా ఇచ్చాను. సో 7 పాయింట్స్ చూసుకున్నామంటే, ఫస్ట్ పాయింట్ సెల్ఫ్లెస్నెస్. వాళ్ళ ఒక సెల్ఫిష్నెస్ లేకుండా పబ్లిక్ కోసం పనిచేయాలి. ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అంటే వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ కోసమే పనిచేయాలి. అండ్ అలాగే వాళ్ళని ఎటువంటి ఆబ్లిగేషన్స్, మిగతా వాళ్ళ ఆబ్లిగేషన్స్ కిందను వాళ్ళని పొందుపరచుకోకూడదు. అలా మిగతా వాళ్ళకి ఎవరికైనా వీళ్ళు మంచి చేయాలి, లేకపోతే వీళ్ళు ఏదైనా హెల్ప్ తీసుకున్నారనుకుంటే వాళ్ళు వీళ్ళని ఫేవర్ అడగొచ్చు. మీ ఆఫీస్‌లో నువ్వు అక్కడ పనిచేస్తున్నావు కదా, నువ్వు మాకు ఈ ఫేవర్ చేయి అని చెప్పి అడగొచ్చు. సో అందుకోసం అనేసి మనం వేరే వాళ్ళు ఎవరి దగ్గర తీసుకోకూడదు. లైక్ హెల్ప్స్ ఏం తీసుకోకూడదు. థర్డ్ వన్ అబ్జెక్టివిటీ. దీంట్లో ఏంటంటే వాళ్ళు తీసుకునే అబ్జెక్టివిటీలో ఏంటంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అన్ని కరెక్ట్‌గా ఉండాలి, ఫెయిర్‌గా ఉండాలి. అండ్ ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు, బయాసెస్ ఉండకూడదు. అది థర్డ్ పాయింట్. అకౌంటబిలిటీ. ఫోర్త్ పాయింట్ అకౌంటబిలిటీ. వీళ్ళొచ్చి పబ్లిక్‌కి అకౌంటబుల్. సో పబ్లిక్ ఏదైనా క్వెషన్ చేశారంటే దానికి వీళ్ళు ఆన్సర్ చేయాలి. పబ్లిక్‌కి క్వెషన్ చేసే అథారిటీ ఉంది. అది ఫోర్త్ వన్. ఫిఫ్త్ పాయింట్ ఓపెన్‌నెస్. సో ఈ ఓపెన్‌నెస్ ఏంటంటే వాళ్ళు చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావచ్చు, లేకపోతే డెసిషన్స్ కావచ్చు, మోస్ట్లీ ట్రాన్స్పరెంట్‌గా ఉండాలి. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చి బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏదైనా ఇబ్బంది జరుగుద్ది. అండ్ అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ఏదైనా జరగచ్చు. సో మనం లాఫుల్‌గానే అవి దాచిపెడుతున్నామంటే అలాంటి టైంలో దాచిపెట్టొచ్చు ఇన్ఫర్మేషన్‌ని. సిక్స్త్ వన్ హానెస్టీ. హానెస్టీ అంటే ఏం లేదు, మనం జస్ట్ ట్రూత్‌ఫుల్‌గా నడుచుకోవాలి. సెవెంత్ వన్ లీడర్షిప్. ఈ ప్రిన్సిపల్స్ అన్నిటిని మనం పాటించి మనం లీడర్షిప్ తీసుకొని మిగతా వాళ్ళకి ప్రమోట్ చేయాలి. ఇలా 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ ప్రిన్సిపల్స్‌తో అందరూ పాటించాలి. అప్పుడే ఒక ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళగలదు అనేసి చెప్పాలి. సో ఇది గైస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ.